శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము సూర్యుడు రాశి పరివర్తన చేసుకోవడం జరిగింది. మిథున రాశిని వదిలేసి కర్కాటక రాశి లోపల నిన్నటి రోజున సూర్యుడు రాశి పరివర్తన చేసుకున్నాడు. చూడండి, ప్రతి సంవత్సరం సూర్యుడు కర్కాటక రాశి లోపల 16, 15 ఈ రోజుల్లోనే వెళ్తుంటాడు. ప్రతి నెల ఒక సంక్రాంతి వచ్చుద్ది. ఆ సంక్రాంతి ఆ రాశిలో పోయే సూర్య రాశి అనుసారంగా సంక్రాంతి వచ్చుద్ది. దక్షిణాయనం అలాగే ఉత్తరాయణం అని రెండు ఆయనాలు ఉంటాయి. ఉత్తరాయణానికి సూర్యుడు వెళ్ళేటప్పుడు మకర రాశిలో వెళ్తాడు. దక్షిణాయనానికి వెళ్ళేటప్పుడు సూర్యుడు కర్కాటకంలో వెళ్తాడు. ఇక రాబోయే రోజుల్లో దక్షిణాయనం లోపలైతే సూర్యుడు వెళ్ళబోతున్నాడు అని వెళ్ళాడు. అది నడుస్తూ కొనసాగుతూ ఉంటుంటది. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి. సూర్యుడు రాశి పరివర్తన చేసుకున్నప్పుడు ప్రతి నెల ఒక 1 మంత్ ఒకటే రాశిలో ఉంటాడు. ఈ ఒక్క రాశిలో ఒక మంత్ ఉన్నప్పుడు ప్రతి రాశికి దీని ప్రభావం వేరే వేరేలా ఉంటూనే ఉంటుంటది. ఎందుకంటే సూర్యుడు కారకత్వం చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే సూర్యుడు స్థాయి ఏదైతే ఉందో గ్రహాలకి రాజు అయిన సూర్యుడు, గ్రహాల అధిపతి సూర్యుడు. అలాగే మన బాడీ లోపల ఏదైనా మీరు ఇంపార్టెంట్ ఏదైనా చెప్పాలంటే ఆత్మకారకుడు సూర్యుడు. ఆత్మకారకుడు సూర్యుడు. ఇక్కడ సూర్యుడు ఆత్మకారకుడు ఎందుకు అవుతాడు? ఆత్మవిశ్వాస కారకుడు కూడా సూర్యుడే అవుతాడు. కుజుడికి కూడా ఆత్మవిశ్వాసం చెప్తాము, సూర్యుడికి కూడా ఆత్మవిశ్వాసం చెప్తాము. రెండులో డిఫరెన్సెస్ ఉన్నది, చాలా డిఫరెన్సెస్. కుజుడిది ఆత్మవిశ్వాసం బాడీ మీద, ఒంట్లో ఉండే బలం మీద నమ్మకం ఉంటుంది. సూర్యుడిది ఆత్మవిశ్వాసం అలా కాదు. సూర్యుడి లోపల సోల్ మీద ఉండే నమ్మకం మీద ఉంటుంది. ఈ సోల్ ఆ సోల్కి కలిసి ఉంటుంది కాబట్టి పరమాత్మ పైన నమ్మకం, ఇది సూర్యుడు. అందుకే జ్యోతిష్ శాస్త్రంలో ఒక మాట చెప్తారు. అలాగే ఆధ్యాత్మిక విషయాల్లో కూడా ఒక మాట చెప్పడం ఏంటంటే, సూర్యుడు కనుక బలంగా ఉన్నట్లయితే జాతకుడు సాధన ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల ఒక మంచి స్థాయికి వెళ్ళగలుగుతాడు. మీరు గమనించండి, ఎప్పుడు కూడా సూర్యుడు అగ్నితత్వ రాశిలో కనుక ఉన్నప్పుడు ఎక్కువ శాతం స్పిరిచువల్ లోపల గ్రోత్ అయిన వ్యక్తులు అగ్నితత్వ రాశిలో సూర్యుడే ఉంటాడు. మీరు అబ్జర్వ్ చేయండి, జ్యోతిష్ శాస్త్రంలో ఒక సూత్రం ఉంది ఇది. సో ఈ సంవత్సరం ఈ నెల కనుక చూసుకున్నట్లయితే సూర్యుడు కర్కాటక రాశిలో, అందులో దేవుగురు బృహస్పతితో పాటు ఉచ్చ స్థాయిలో దేవుగురు బృహస్పతితో పాటు శనితో పాటు నవమ పంచమ యోగంలో ఉన్న ఈ సూర్యుడి ప్రభావం మీకోసం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. క్లుప్తంగా చెప్తా, ఎక్కువ టైం తీసుకోను. సూర్యుడు ఆత్మవిశ్వాస కారకుడు, సూర్యుడు ఆరోగ్య కారకుడు, సూర్యుడు విశేషంగా ఏంటంటే ఏ పని చేసినా ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీ సూర్యుడి దగ్గర ఉంటాయి. అహంకార అభిమాన కారకుడు కూడా సూర్యుడే అవుతాడు. ఎక్కడ సూర్యుడు ఉంటాడు ఆ చోటు వెలుగు ఎక్కువగా మెరుస్తూ ఉంటది. సో మోక్ష త్రికోణ స్థానం లోపల మేషరాశి, సింహరాశి అలాగే ధనుసు రాశి వారికి సూర్యుడు ఇక రాబోయే రోజుల్లో 16th ఆగస్టు వరకు సూర్యుడు మోక్ష త్రికోణ స్థానం లోపల ఉండబోతున్నాడు. మోక్ష త్రికోణ స్థానం లోపల రాబోయే రోజుల్లో కొద్దిగా ప్రకాశం ఎక్కువగా చూడగలుగుతారు. మోక్ష త్రికోణ స్థానం అంటే ఏంటి తెలుసుకోండి. ఏవైతే మనం లైఫ్ లోపల జరగకూడదు అనుకుంటామో, భౌతిక జీవితం నుంచి ఎంత అయితే మనం దూరంగా వెళ్ళకూడదు అనుకుంటామో, ఇది రాబోయే రోజుల్లో మీ దృష్టి కూడా ఈ క్షేత్రం పైన ఎక్కువగా పడుతూ ఉంటుంది. సూర్యుడు దృష్టి కారకుడు. అందుకే మీరు ఇప్పుడు గమనించండి, లాస్ట్ ఒక 1 మంత్ చూసుకుని అయితే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళకి అడగండి, వాళ్ళు చెప్తారు వాళ్ళ మానసిక స్థితి ఏ ప్రకారంగా, వాళ్ళ దృష్టి క్షమం ఏ ప్రకారంగా ఉండేదని. ఇక ఇక్కడ మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారు ఎవరైనా ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఉన్నట్లయితే ఇక మరీ మంచిది, చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. అంటే ఆధ్యాత్మికం లేకపోయినట్లయితే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. భౌతిక జీవితం లోపల కొద్దిగా ఆరోగ్యం క్షీణించడం కావచ్చు, దెబ్బలు తినడం కావచ్చు, సమాజం లోపల అవమానం పొందడం కావచ్చు, మన అన్న వ్యక్తులే మనల్ని మోసం చేయడం కావచ్చు, డబ్బు లోపల కొద్దిగా పంచుకుంటప్పుడు కొద్దిగా కుటుంబం లోపల సహకరించలేకపోవడం కావచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓవరాల్ చెప్పాలంటే ఏంటంటే, మనం ఏదైతే అపేక్షించుతుంటామో ఆ అపేక్ష విరుద్ధంగానే మనతోటి జరుగుతూ ఉంటుంది. సూర్యుడిది తప్పకుండా మీరు ఆరాధన చేయండి. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు 12 చేయండి. సూర్య నమస్కారం అంటే నమస్కారాలు కాదు, ఫిజికల్ చేయాల్సిన యోగా లాంటి యోగా ఆసనాలు అవి చేయడానికి తప్పకుండా ప్రయత్నించండి, ఆరోగ్యం బాగుండడానికి. ఎందుకంటే ఈ ప్రపంచం లోపల మన ఆరోగ్యం కన్నా గొప్పది ఇంకా ఏది ఉండదండి. రెండోది ఏంటంటే వృషభ రాశి, కన్యా రాశి అలాగే మకర రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే సూర్యుడు ప్రస్తుత ఈ సమయకాలం లోపల కామత్రికోణం లోపల గోచరం నడుస్తుంది. ఎవ్రీ ఇయర్ ఈ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వారికి ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో ఒక 1 మంత్, ఇది లైఫ్ లోపల మీరు గమనించినట్లయితే కొద్దిగా సడన్లీ చేంజ్ చేసే టైం ఇదే ఉంటుంది.
సడన్లీ చేంజ్ చేసే టైం ఇదే ఉంటుంది. కానీ బ్యాడా గుడ్ అంటే నేను గుడ్ అని చెప్తాను, మరి అంత బ్యాడ్ చెప్పాను. బికాజ్ ఎందుకంటే ఇది కామత్రికోణం. కామత్రికోణంలో దేవుడు బృహస్పతి శాటర్న్తో పాటు ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఇంత పూర్వం కొన్ని రోజుల నుంచిలా మీరు ఏవైతే అనుకుంటున్నారో అవి రాబోయే రోజుల్లో కొద్దిగా జరిగే మెల్లమెల్లగా ముందుకెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. నేను ఇక్కడ మెల్లగా ముందుకు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల సూర్యుడు కావచ్చు, దశ కావచ్చు, దాని పని నడుస్తూ ఉంటుంది. సో నేను మరీ ముఖ్యంగా అంత డైరెక్ట్ చెప్పలేను. బికాస్ ఎందుకంటే అది కూడా అక్కడ రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంటుంది. కానీ ఒక మాట చెప్తా, కామత్రికోణం లోపల యాక్టివేట్ ఉండడం వల్ల కొన్ని ముందుకైతే వెళ్తుంటాయి, అనుకున్న పనులు ముందుకైతే వెళ్తుంటే ఉత్సాహం పెరుగుతుంటుంది, ఏదో ఒకటి అవుతుంది, ఒక యాంగ్జైటీ ఉంటుంది, కలుగుతూ ఉంటుంది, ముందుకు వెళ్తారు. కానీ అహంకారం నుంచి దూరంగా ఉండండి. అహంకారం ఇది చాలా డేంజరస్. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర కొన్ని గుణాలు అవగుణాలు ఉంటాయి. గుణాలని పెంచుకోండి, అవగుణాలని తగ్గించుకోండి. ఈ సమయకాలంలో క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి, దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుడి దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా ఒక విశేషం ఏంటంటే, మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండే, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మేట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా, పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మేట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. లోపల గుణాలు పెంచుకోవడానికి చేయాల్సింది ఏంటంటే, సామాజిక పరంగా క్లోజ్ అవ్వడానికి ప్రయత్నించండి. అందరితో క్లోజ్ అవ్వడానికి ప్రయత్నించండి, అందరితో మాట్లాడండి, అందరితో ఏకాత్మత పొందడానికి మీరు ప్రయత్నించండి. రాబోయే రోజుల్లో కొద్ది యాత్రలు కూడా అవుతుంటాయి. కొన్ని మంచి రోజులు అయితే రాబోయే రోజులు ఈ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వారికి అని చెప్పుకోవచ్చు. కొద్దిగా ఫ్రీ టైం కావచ్చు, కొద్దిగా ఆనంద క్షణాలు కూడా మీరు చూడగలుగుతారు. మిథున రాశి, తులారాశి, అలాగే కుంభరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఇది మీకోసం అర్ధ త్రికోణం లోపల గోచరం అయితే ఉండబోతుంది. అర్ధ త్రికోణం అంటే ఫైనాన్స్, కెరియర్, అలాగే స్టేటస్. లైఫ్ లోపల ఫైనాన్స్ ఇంపార్టెంట్, స్టేటస్ ఇంపార్టెంట్, కెరియర్ ఇంపార్టెంట్. డబ్బు ఉండాలి, పేరు ఉండాలి, పని కూడా ఉండాలి. ఈ 3 ఉండాలి. ఈ 3 లోపల సూర్యుడు గోచరం చేస్తున్నాడు అంటే రాబోయే రోజుల్లో మీ దృష్టి ఇక్కడనే ఎక్కువ ఉంటుంది. డబ్బు లోపల మీ దృష్టి ఉంటుంది, డబ్బు ఎలా సంపాదించాలని. పని పైన క్వశ్చన్ ఉంటుంది, పని పైన కూడా ఫోకస్ ఉంటుంది. ఏ పని చేయాలి, ఎలా చేయాలి, ఏ ప్రకారంగా చేయాలి, పెండింగ్ ఉన్న పనులు ఎలా ముందుకు వెళ్తాయని. 3వది స్టేటస్ ఏ ప్రకారంగా మెయింటైన్ చేయాలి, స్టేటస్కి ఏ ప్రకారంగా కూడా దెబ్బ తగలకుండా దాన్ని ఎలా చూసుకోవాలి, దానికి సంబంధించిన కూడా ప్రయత్నం నడుస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే, మిథున, తుల, అలాగే కుంభరాశి వారికి ఈ 3 విషయాలకు సంబంధించి ఆలోచన రాబోయే రోజుల్లో ఎక్కువగా కలుగుతుంటుంది, స్వాభావికం. ఇది ఒక విషయం తెలుసుకోండి. ఈ సమయ కాలం లోపల ఏంటంటే ఆర్థికం కోసం చేసే వారికి ఏంటంటే ఆకస్మికంగా డబ్బులు వస్తాయి. స్టేటస్ మెయింటైన్ కోసం చేసిన వారి కోసం కొద్దిగా ఫ్యామిలీకి సపోర్ట్ కావాలి. అలాగే కెరియర్ లోపల డెవలప్ చేసుకోవాలనుకున్న వారికి కొద్దిగా ఉన్న చోటు వదిలేసి వేరే చోటుకు వెళ్ళాలి, అంతే. ఈ 3 ఏవైతేనో ఈ మీ అన్ని చెప్పిన దానికి సంలగ్నం లోపల ఉండబోతున్నాయి. మరి సపోర్ట్ సిస్టమ్ బలంగా ఉందా, సపోర్ట్ సిస్టమ్ బ్యాడ్గా ఉందా అంటే
ఫ్యామిలీకి సంబంధించిన బాధ్యతలు బలంగా ఉండడం వల్ల ఈ సపోర్ట్ సిస్టమ్ కొద్దిగా వేరే వాళ్ళతోటి మీకు బలం అయితే పొందగలుగుతారు. కర్కాటక రాశి, వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ధర్మ త్రికోణం లోపలే గోచరం నడుస్తుంది. దేవగురు బృహస్పతి, శనిదేవుడు అలాగే సూర్యుడు ధర్మ త్రికోణం లోపల గోచరం. మీరు ఎప్పుడైనా లక్ష్మణ రేఖను చూసి ఉంటారు, లక్ష్మణ రేఖ వినే ఉంటారు. రాబోయే రోజులు ఏంటంటే ఈ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వారికి లక్ష్మణ రేఖ లాంటి అగ్ని పరీక్షలు వస్తాయి. దీన్ని వాళ్ళు ఎదుర్కోవాలంటే కొన్ని విషయాల లోపల కొద్దిగా సూక్ష్మంగా ఆలోచించి ఎదుర్కోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నా? శనిదేవుడు ఉన్నాడు, శనిదేవుడు 9వ భావంలో ఉన్నాడు, సూర్యుడితో పాటు నవమ పంచమ యోగం ఉంది. ఈ కర్మ మీకు చెప్పుద్ది మీరు రాబోయే రోజుల లోపల మీరు వేసే అడుగు, తీసుకునే నిర్ణయం, చేసే పని. ఎందుకంటే సూర్యుడు ఆత్మకారకుడు, సోల్ కదా. ఈ సోల్ రాబోయే రోజుల్లో ఎక్కడ దీన్ని ట్రాన్స్ఫర్ అవుతుంది, దీని ట్రాన్సిట్ ఏ ప్రకారంగా ముందుకు వెళ్తుంటాడు, అందులో పైగా నక్షత్రాలతో వెళ్తుంటాడు. ఎప్పుడైతే పుష్యమి నక్షత్రం లోపల ఈ సూర్యుడు వస్తాడో అప్పుడు మీ కెరియర్ లోపల ఒక బిగ్ చేంజ్ అయితే జరుగుతుంది. అని ఎప్పుడైతే ఈ సూర్యుడు మెర్కురి నక్షత్రంలో అంటే అశ్లేష నక్షత్రంలో వస్తాడో అప్పుడు కొద్దిగా అంటే ప్రయత్నాలకు సంబంధించి ముందుకైతే వెళ్తుంటుంది. కానీ దేవుగురు బృహస్పతితో పాటు తోడు ఉండడం వల్ల ఇక్కడ గురు అస్తగతిలో అయితే అవుతాడు. 2 ఆగస్టు వరకు ఉంటుంది. ఆఫ్టర్ దట్ మళ్ళీ డిగ్రీ ముందుకు వెళ్ళడం వల్ల అంత అస్తగతం అయితే ఉండదు. కానీ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వారు అహంకారం పైన నియంత్రణ చాలా అవసరము, మాట పైన నియంత్రణ చాలా అవసరము. అంతా నాకే తెలుసు, మొత్తం నాకే వచ్చు, ఈ భ్రమలో అయితే మీరు అస్సలు ఉండకండి. వ్యక్తిత్వంలో ఒక రకమైన ఊర్జా కేంద్రితం అయిన తర్వాత వ్యక్తి ఏ ప్రకారంగా ఉంటాడో ఆ ప్రకారంగా రాబోయే రోజుల్లో మీరు వెళ్తుంటారు. అందరికి ఇలా జరుగుద్దా అంటే అందరికి ఇలా అస్సలు జరగదు. ఎందుకు జరగదంటే దశ ఒక ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, దశ చాలా ఇంపార్టెంట్. మీ నడుస్తున్న దశ అనుసారంగానే ట్రాన్సిట్ పనిచేస్తూ ఉంటుంది. సో ఈ సూర్యుడు కూడా రాశిలో ఉండడం వల్ల ఇది మీకు చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. లాస్ట్ ఒక 1 మంత్ ఎలా అయితే మీరు ఉన్నారో అలా అయితే రాబోయే రోజుల్లో ఉండరు. రాబోయే రోజుల్లో కొద్దిగా ఫీలింగ్ బెటర్, పాజిటివిటీ, ఒక యాటిట్యూడ్, ఒక అట్మాస్ఫియర్ మీ కంట్రోల్లో అయితే రాబోయే రోజుల్లో వచ్చుద్ది. సమయాన్ని సదుపయోగం చేసుకోండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దాన్ని ఎక్కడ పొరపాటును కూడా వేస్ట్ చేయకండి. టైం ఈజ్ మనీ. దీన్ని ఎక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఫ్యూచర్ లోపల అక్కడి నుంచి మీకు డబ్బులు వస్తాయి. అది మంచిదైనా కావచ్చు, చెడుదైనా కావచ్చు. సో ఒక మాట చెప్తా, సూర్యుడు ఆరోగ్యకారకుడు. ప్రతి ఒక్క వ్యక్తి ప్రతిరోజు సూర్యుడికి ఆరోగ్యం తప్పకుండా ఇవ్వాల్సిందే. రెండోది, ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఇంట్లో యోగా ఆసనాలు చేయాల్సిందే. అందులో ప్రత్యేకంగా సూర్యుడికి 12 ఆసనాలు ఉన్నాయి. సూర్య నమస్కారాలు ప్రతి ఇంట్లో జరగాలి. ఎందుకని తెలుసుకోండి. ఈ టైం లోపల మనం తిని సరిగ్గా లేదు, మనం ఉండే తీరు సరిగ్గా లేదు, మనం పీల్చే గాలి కూడా సరిగ్గా లేదు. అంటే ఓవరాల్ చెప్పాలంటే ప్రకృతి లోపల ప్రెజెంట్ మనమే అంతా మొత్తం కాలుష్యం చేయడం వల్ల మళ్ళీ అదే మనం తీసుకోవడం వల్ల మనకి కారణాలు కూడా మనమే అవుతాం. సో సూర్యుడి ఆరాధన చేయండి, ఎనర్జీ పెంచుకోండి. సూర్యుడి దగ్గర ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది కనుక మనం తీసుకున్నా కూడా చాలా సఫిషియంట్, చాలా బాగా అవుతుంది. చేయడానికి ప్రయత్నించండి చాలు. సూర్యుడు ఈ నెక్స్ట్ మంత్ వరకు ఉండబోతున్నాం. దాని తర్వాత మళ్ళీ అయితే సింహంలోకి వెళ్తాడు. సింహంలో వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరేలా అవుతుంటే, ఎందుకంటే సింహరాశిలో ఆల్రెడీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కేతు ఉన్నాడు. కేతుతో పాటు సూర్యుడు రిజల్ట్ వేరేలా ఉంటుంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి. కానీ ఒక మాట చెప్తున్నా, సూర్యుడు దేవుగురు బృహస్పతితో పాటు ఉన్నాడు. ఆలోచించకుండా అనవసరంగా ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వకండి. ఇంకోటి, రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి కొన్ని జియోలు పాస్ అవుతాయి. ఆ జియోలు పాస్ అవ్వడం వల్ల కొందరికి ఇది కొద్దిగా అంత ఉపయోగం అయితే ఉండదు. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.